హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ఈడియట్స్ ఫిగరింగ్ అవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఒకవేళ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ ఈ వీడియో మొత్తం చూడండి కంప్లీట్గా అండ్ గో బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ వేరే వీడియోస్ కూడా చూడండి. ఇఫ్ యూ రియలీ లైక్ అవర్ కంటెంట్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ అస్. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మనందరికీ డైలీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన మైండ్లో ఒక చిన్న వారే రన్ అవుతుంటుంది. మనకి ఎప్పుడు అనిపిస్తుంటుంది కొంచెం టైం తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఫిగర్ అవుట్ చేయాలని. కానీ మీకు విషయం తెలుసా, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫిగర్ అవుట్ చేయడానికి ఆల్రెడీ ఒక బుక్ రాసి పెట్టి ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ది మహాభారతం. సో వీ డిసైడెడ్ టు డూ సిరీస్ ఆఫ్ మహాభారతం షార్ట్స్. దీంట్లో మహాభారతంలో జరిగిన కథలు అవి మన రియల్ లైఫ్లో ఎలా హెల్ప్ అవుతాయో తెలుసుకుందాం. లెట్స్ ట్రై టు ఫిగర్ అవుట్ అవర్ లైఫ్ ప్రాబ్లమ్స్ విత్ మహాభారతం, నాట్ విత్ లెక్చర్స్ బట్ విత్ స్టోరీస్ విచ్ స్టిల్ మేక్ సెన్స్ టుడే. మహాభారతం అంటే శాంతను నుంచి మొదలైందని చాలా మంది అనుకుంటారు, కానీ దానికి ముందు మనకు తెలియని చాలా పెద్ద స్టోరీ ఉంది. పూర్వం హిమాలయ దేవుడు, ద కింగ్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ గాడెస్ ఆఫ్ రివర్ కాల్ టు మీ మేనక కలిసి ఒక అమ్మాయికి జన్మనిచ్చారు. ఆ అమ్మాయి పేరే తపతి. తపతి తర్వాత సత్యవతుడు అనే ఒక రాజుని పెళ్లి చేసుకునేది. ఈయన సూర్యవంశానికి చెందినవాడు. యాక్చువల్లీ ఈయన నుంచే మొత్తం కురు వంశం స్టార్ట్ అయింది. తపతి ఇంకా సత్యవతుడికి పుట్టిన కొడుకు పేరు కురు. కురువుకు పుట్టింది ప్రతీప అండ్ ప్రతీపకి పుట్టింది శాంతను. మన యాక్చువల్ స్టోరీ శాంతను నుంచే స్టార్ట్ అవుతుంది. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.